యూకే మూవ్ అవుదాం అనుకుంటున్నావా? అంటే యాక్చువల్గా ఈ వీడియో అయితే నీకే. స్టూడెంట్ లెక్క వద్దామని అనుకుంటారు ఎవడైనా. మనకు అంత ప్రొఫెషనల్ జాబ్ల మీద మనకు వచ్చేంత సినిమా లేదు, మనం అట్లా రాలేము. ఫస్ట్ చాలామంది ఇండియాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కంపెనీ ఆఫర్ చేస్తే ఈ కంట్రీలోకి వస్తారు. అట్లా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అది మ్యాటర్. నువ్వు స్టూడెంట్ వీసా మీదనే వద్దాం అనుకుంటావు. 15 నుండి 20 లక్షలు 30 లక్షలు ఫీజులు ఉంటాయి. ఫస్ట్ థింగ్, నువ్వు ఇక్కడ జాబ్ కొట్టే స్కోప్ ఉందా అంటే 85% లేదు, అండ్ 15% ఉంటుంది. ఎవడంటే వాడు చదువుకొని కింద మీద రాత్రి పగలు చదువుకొని స్కిల్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్లు చేసి అప్రెంటిస్షిప్స్ చేసి వాని టాలెంట్ ఏమన్నా వాని కంపెనీ గుర్తిస్తే వానికి వస్తుంది. మనలాంటి వాళ్ళకి జాబులు కొట్టడం అంటే ఇక బాగా కష్టం రా, అర్థం చేసుకో. అండ్ ఇప్పుడు లైక్ 2024లో నేను వచ్చినాక చాలా రూల్స్ చేంజ్ అయినాయి. అండ్ రీసెంట్లీ 2025లో రూల్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అవి చెప్తాను కొన్ని. ఏంటంటే మెయిన్గా ఐఎల్ఆర్ రూట్ కోసం చూస్తారు. ఇక్కడ సెటిల్ కావాలని చూస్తారు ఎవడైనా కానీ. ఎవడు మళ్ళీ ఇండియా పోయి ఆ జాబ్ ఈ జాబ్ చేసుకోవాలని ఉన్నాడు. ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇదే ముచ్చట. అట్లా నువ్వు సెటిల్ కావాలనుకుంటే ఇక్కడ బై డిఫాల్ట్ జాబ్ కొట్టినావు అనుకో 10 years రా. నువ్వు సెటిల్ కావాలంటే 10 years ఉండాలి ఇక్కడ. సో అదొకటి చేసేళ్ళు. ఇంకొకటి, నువ్వేమైనా బెనిఫిట్స్ తీసుకొని ఈ కంట్రీలో ఉంటున్నావా? అట్లా ఉండటానికైతే 20 సంవత్సరాలు. ఇక ఓవర్ స్టే చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆ వీసాలు ఈ వీసాలు వేసుకొని వాడు 30 ఏళ్ళు ఉంటే సెటిల్మెంట్ వస్తాడు. 30 ఏళ్ళు అంటే ఒక్కసారి ఉంచుకో, ఒకడు పుట్టి వానికి ఇంకొకడు పుడతాడు. ఇది మనకి అసలు ఇది ఫేరే కాదు ఈ కంట్రీ. అండ్ ఇంకోటి, ఇవన్నీ కాదు, ఇంకా మళ్ళీ నువ్వేమన్నా కేర్ జాబ్ చేస్తా ఎన్హెచ్ఎస్లో చేస్తా అనుకుంటే వానికి కూడా లైక్ కేర్ హోమ్లో ఎంత 15 సంవత్సరాలు దాట. 15 సంవత్సరాలు ఆరా వీళ్ళకి మనం చాకరీ చేయాల్సింది. అదొకటి. ఇంకోటి, ఎన్హెచ్ఎస్లో చేసినా more than 5 years అంట. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నీకు B2 లెవెల్ ఇంగ్లీష్ ఉండాలన్నమాట. మన వాళ్ళు అసలు వచ్చేది ఇక్కడికి ఏ ఇంగ్లీషు రిక్వైర్మెంట్స్ ఉండదు. ఇంటర్లో 75 అబోవ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి వస్తారు. ఏ వీసా ఇంటర్వ్యూస్ ఉండే అని చెప్పేసి. ఇప్పుడు ఫండ్స్ ఎక్కువ చూపించాలన్నట, ఫీజులు ఎక్కువ కట్టాలన్నట, అసలు లేని పంచాయతీలు ఇవన్నీ. ఇలా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే హైలీ స్కిల్డ్ వర్కర్సే కావాలి, లేబర్ జాబులు చేసేటోళ్ళు వద్దు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుల్ లేబర్ వాళ్ళు ఉన్నారు, మస్తు మంది. మన స్టూడెంట్స్ అంతా వీళ్ళకి లేబర్ వాళ్ళే. ఇండియన్స్ కాదు, చైనీస్ వాళ్ళు, కర్రోళ్ళు, ఏ ఆఫ్రికన్స్ వాళ్ళు, అన్ని కాంటినెంట్స్ వాళ్ళని వీళ్ళు లేబర్లను చేసిళ్ళు. సో వీళ్ళకి లేబర్ షార్టేజ్ లేదు. వీళ్ళకి హైలీ స్కిల్డ్ వర్కర్స్ కావాలి. ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద వరల్డ్ వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు అంతే. యూకే కంట్రీ అనేది చాలా వ్యూహాలల్లో అంటే స్ట్రాటజికల్గా చాలా ఫాస్ట్గా, అంటే అన్నిటికన్నా అడ్వాన్స్ ఉంటుంది. వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళ దగ్గర పైసలు లేదు అనుకోవడం మనం మూర్ఖత్వం. పైసలు ఉన్నాయి కానీ వీళ్ళు మన పైసలు ఏవైతే మనం ఇండియాలోకి వెళ్ళి ఆఫ్రికా నుండో లేదా వేరే కంట్రీస్ నుండి వేరే కాంటినెంట్స్ నుండి వస్తారుగా, ఏషియన్స్, చైనీస్ అందరూ, వాని డబ్బుని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ వాని డబ్బు వానికి 2 years తర్వాత ఇస్తారు. అవే పైసలు అంతే. అంతకి మించి వీళ్ళు ఏదైతే లైక్ 45 trillions of pounds ఆ రోజుల్లో ఇండియా నుండి 1947లో తీసుకొచ్చినాయో గోల్డ్ రిజర్వాయర్స్, ఈ సోర్సెస్ అవేవి లేవు. అవన్నీ దాచిపెట్టుకున్నారు. ఇంకా కొన్ని సంవత్సరాలు తరాలు తిన్నా కానీ ఇలా దగ్గర పోనంత డబ్బు ఉంది. కాకుంటే కరెంట్లీ వీళ్ళు ఎవరిని అలౌ చేస్తలే. అచ్చడ కష్టాలు పడడం కన్నా దీనికైనా మంచి కంట్రీ చూసుకుంది బెటర్. అసలు ఈ కంట్రీలో నన్ను అడిగితే చెప్పాలంటే ఈ పిచ్చముల పనులకి చేయడానికి రావడమే వేస్ట్. మనం అసలు మంచిగా ఆలోచించుకో. స్టూడెంట్ వీసా మీద ఇట్లా వస్తే నువ్వు గట్టిగా చదివి నేను కొడతారా పై జాబు, నాకు అన్ని స్కిల్స్ నేర్చుకుంటా అంటేనే రా. లేదు లేబర్ పని చేసుకుంటా అంటే ఇది కాదు. మస్తు కంట్రీస్ ఉన్నాయి, మంచి యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. ట్యూషన్ ఫీజు లైక్ స్కాలర్షిప్ ఇవన్నీ ఇస్తారు మనకి. వాళ్ళు ఇచ్చిన స్కాలర్షిప్తోనే చేసుకోవచ్చు. లైక్ ఇటలీ ఉంది, ఇటలీ స్కాలర్షిప్ ఇస్తుంది. కాకుంటే ప్రాసెస్ అనేది చాలా లాంగ్ టర్మ్ రా. నువ్వు ఇంటర్ చదువుకోగానే నువ్వు డిగ్రీ కాదు, ఇంటర్ అయిపోయినాక ఇంటర్ చదువుకోగానే నువ్వు మాస్టర్స్కి ప్లాన్ చేసుకోవాలి. అంటే లైక్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ. సో ఇది నేను చెప్పేది ముంగట వచ్చేటోళ్ళకి అండ్ ఇప్పుడు యూకేని చూస్ చేసుకునేటోళ్ళకి. ప్రజెంట్ జియోపాలిటికల్గా ఎక్కడ కూడా ఈ కంట్రీస్లల్లో ప్రాపర్గా అస్సలకే లేదు. అసలు ఎట్లా అంటే కింద మీద అవుతున్నాయి. ఇక్కడ ఉన్నోనికి కూడా అసలు జాబులు లేవు. ఈ కంట్రీ ఉండేది మనలో సగం కూడా ఉండేది అసలుకి.
ఇంత ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు లండన్ గురించి అదంతా అంటే గొర్రెల మంది అనుకో. నేను స్కాట్లాండ్లో ఉంటా. నేను వచ్చినప్పుడు ఇక్కడ చాలా తక్కువ మంది పీపుల్ ఉండేది. ఈ కన్సల్టెన్సీల పుణ్యమా అని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ మార్కెటింగ్ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చాలా దారుణంగా అయిపోయింది. ఎట్లా అంటే స్కాట్లాండ్ ఎవరు పడితే వాడు వచ్చేసి స్కాట్లాండ్ ఉండేదే మన కరీంనగర్ డిస్టిక్లో ఎంత ఉంటుందో అలా సగం ఉంటుంది. అట్లాంటి కానీ నీకు పార్ట్ టైం ఏడా దొరుకుతుంది, నీకు ఫుల్ టైం ఏడా దొరుకుతుంది, నువ్వు కట్టిన ఫీజులో ఎప్పుడు ఎర్న్ చేసుకుంటావు. మంచిగా ఆలోచించుకో. ఇక్కడ వచ్చి చాలామంది స్ట్రగుల్ అవుతుంది. సో నేను రాకని చెప్తలేను, కానీ సిచ్యువేషన్కి ఇట్లా ఉంది రియాలిటీ, అందుకే చెప్తున్నా.